వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. కర్ణాటకం ముగుస్తుంది, కొత్త ప్రభుత్వం పీఠమెక్కుతుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ వైపు మళ్లుతుంది. కన్నడ సీమను కైవసం చేసుకున్న కాంగ్రెస్ కథన కుతూహలం ప్రదర్శించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. కర్ణాటకలో అన్నీ తానే పార్టీని చెక్కదిద్దిన డీకే శివకుమార్ ఇప్పుడు హస్తం పార్టీకి సూపర్ హీరో అయ్యారు. అదే వరుసలో తెలంగాణలోనూ రేవంత్ మరో డీకేగా మారుతారనే టాక్ ఊపందుకుంది. అధిష్టానం ఆశీస్సులు హస్తం ఫైర్ బ్రాండ్ కి పుష్కలంగా ఉండడంతో ఇక్కడ కూడా కన్నడ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. కన్నడ రిజల్ట్స్ తో హస్తంలో జోష్. తెలంగాణపై ప్రియాంక రాహుల్ ఫోకస్. తెలంగాణకు మరో డీకేల రేవంత్. అధికారమే లక్ష్యంగా రేవంత్ దూకుడు. ప్రియాంక చేత యూత్ డిక్లరేషన్ చెప్పించిన రేవంత్కి పుష్కలంగా హైకమాండ్ ఆశీస్సులు. సరూనగర్ సభ సక్సెస్తో కాంగ్రెస్లో ఉత్సాహం. కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందంటే నమ్మాల్సిందే. ఇదే స్ఫూర్తిని మిగతా రాష్ట్రాలను కొనసాగించాలని భావిస్తోంది. మరో 6 నెలల్లో జరగబోయే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ప్రియాంక గాంధీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. కర్ణాటక గెలుపుతో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సిద్ధు, డీకే వ్యూహాలు పనిచేసిన రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర కర్ణాటకలో కాంగ్రెస్కు టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవాలి. అప్పటి వరకు ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న నేతల్ని ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు రాహుల్ గాంధీ. పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపారు. అలాగే ప్రజలకు భరోసా కల్పించడంలోనూ రాహుల్ యాత్ర బాగా ఉపయోగపడింది. బీజేపీ మత రాజకీయాల్లో విద్వేషాలు నింపుతోందని, తాను దేశాన్ని ఏకం చేసేందుకే యూనిటీ యాత్ర చేస్తున్నానని ప్రజల్లోకి వెళ్లారు రాహుల్ గాంధీ. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, నేడు కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. పార్టీ ఉనికి ప్రమాదంలో పడిన పరిస్థితుల్లో ఈ 2 విజయాలు కాంగ్రెస్కు సజీవమని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 విజయాలను ప్రియాంక గాంధీ పాత్ర కీలకమనే చెప్పాలి. ఒంటరి పోరాటం చేస్తున్న అన్నకు అండగా నిలిచారు ప్రియాంక గాంధీ. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించారామె. కర్ణాటకలోనూ అంతే. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాల చేతులు కలపడంలో ప్రియాంక వ్యూహం ఉంది. బలమైన నాయకత్వం ఉండి అసంతృప్తులతో దెబ్బ తగులుతున్న విషయాన్ని ప్రియాంక గ్రహించారు. తొలటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పక్కాగా సక్సెస్ అయ్యారామె. కర్ణాటక తర్వాత ప్రియాంక గాంధీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే చెప్పాలి. ఇక్కడ పార్టీ వ్యవహారాలను స్వయంగా ఆమె పర్యవేక్షిస్తున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికలు ఇలా అయిపోయిందో లేదో తెలంగాణకు షిఫ్ట్ అయ్యారామె. సరూనగర్లో కాంగ్రెస్ తలపెట్టిన యువ సంఘర్షణ సభలో మొట్టమొదటిసారిగా పాల్గొన్నారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించి నిరుద్యోగులకు అండగా ఉన్నామనే భరోసాను కల్పించారు. అలాగే పార్టీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరిస్తే గెలుపు తథ్యమనే నమ్మకం కల్పించారు. విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు ప్రియాంక గాంధీ.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, రాహుల్ దూకుడు, ప్రియాంక చరిష్మా బీజేపీతో పాటు బీఆర్ఎస్కు టెన్షన్ పుట్టిస్తుంది. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లాగే తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అత్యంత బలమైన నాయకుడు. అంతా తానై కర్ణాటకలో పార్టీని గెలిపించాడు డీకే. రేవంత్ సైతం టీ కాంగ్ను పరుగులు పెట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రేవంత్ను స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించి ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ను కూడా అరేంజ్ చేసింది అధిష్టానం. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిని చేసి మరింత బాధ్యతలు కట్టబెట్టింది. ఇదంతా రాహుల్ ఆశీస్సులతోనే సాధ్యమైంది. కర్ణాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది హైకమాండ్. అందుకే ఎన్నికల సంగ్రామంలో ఆయన బాహుబలిలా పోరాడగలిగారు. పార్టీకి ఘన విజయాన్ని సాధించిపెట్టారు. సేమ్ టు సేమ్ తెలంగాణలోనూ కర్ణాటక సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది అధిష్టానం. రేవంత్ రెడ్డిలో మరో డీకే శివకుమార్ను చూస్తోంది. రాహుల్ సపోర్టుకు ప్రియాంక చొరవ కూడా తోడవడంతో తెలంగాణలో రేవంత్ను ముందుంచి కర్ణాటక తరహా గెలుపు సాధించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, సరూర్ నగర్ సభ సక్సెస్తో ప్రియాంక గాంధీని సైతం మెప్పించారు రేవంత్ రెడ్డి. సీనియర్లు కాస్త సహకరిస్తే ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అయితే తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలు పక్కా అంటున్నారు. గెలుపుపై కాంగ్రెస్ శ్రేణులు ధీమాగానే ఉన్నాయి. కర్ణాటకలో అవినీతి సర్కార్ను గద్దెదించినట్లుగానే తెలంగాణలోనూ కేసీఆర్ అవినీతి పాలనకు చెక్ పెడతామని సవాల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కర్ణాటక హస్తగతమైంది. ఆహా ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా మారిపోయింది. కన్నడ నాట కాంగ్రెస్ గెలుపుతో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు? గులాబీ బాస్ ముఖ చిత్రమేంటి? ఇంతకీ ఈ గెలుపును కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇంతకీ సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? కన్నడ తీర్పుతో గులాబీలో గుబులు. కమలం ఓటమితో కేసీఆర్ హ్యాపీ. కాంగ్రెస్ ఓటింగ్ శాతంతో కారులో కలవరం. హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో 24 స్థానాల్లో హస్తం హవా. ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న కేసీఆర్. కారు సర్కారు తప్పులపై హస్తం పోరాటం. బీఆర్ఎస్ మైనస్లపై కేసీఆర్ కసరత్తులు. కన్నడ నాట కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందన్నది ఎన్నికల ముందు నుంచే వస్తున్న టాక్. పోలింగ్కు ముందు, ఆ తర్వాత వచ్చిన సర్వేలు సైతం చాలా వరకు కాంగ్రెస్నే గెలుస్తుందని చెప్పాయి. అయితే ఆ అంచనాలకు మించి కాంగ్రెస్ 135 సీట్లలో దుమ్ము లేపింది. కర్ణాటకలో మొదలైన దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీకి కేవలం 66 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి పెద్ద తలకాయలు కర్ణాటక వెళ్లి ప్రచారం చేసిన చోటే దాదాపు బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం కాంగ్రెస్కు మంచి కిక్కిచ్చే పరిణామమని చెప్పుకోవచ్చు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ను గద్దె దింపడానికి రాష్ట్ర నేతలు మొదలుకొని ఢిల్లీ పెద్దల వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క కర్ణాటకలో గెలిస్తే ఇక దక్షిణాదిన తిరుగుండదు, ఇక కమల వికాసమని భావించారు.
కర్ణాటక తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణని కూడా ఓ రేంజ్లో కమల్నాథులు ప్రచారం చేసుకున్నారు. అయితే కర్ణాటక దగ్గరే నేతలకు స్పీడ్ బ్రేకర్ పడింది. కన్నడ పరిస్థితులన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ ఓటమితో ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే బీఆర్ఎస్తో మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ కాలు దువ్వుతున్నారు. ఇదే టైంలో కాంగ్రెస్ గెలిచినా కేసీఆర్ మాత్రం తన జాగ్రత్తలో తాను ఉన్నారట. చెయ్యి నుంచి కూడా ఊహించని దెబ్బలు తప్పవని భావించిన గులాబీబాస్ అటు హస్తం ఇటు కమలం పార్టీలకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారట. కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. బీజేపీ ఓటమి ఆ పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నా ఊహించని విధంగా కాంగ్రెస్ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ 50% పైగా స్థానాలు గెలుచుకోవడం పార్టీని డేంజర్లో పడేసిందా అన్న చర్చ కూడా గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమిటి, రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కర్ణాటక గెలుపు తెలంగాణలో ప్రభావం చూపనుందా అన్న అంశాలపై సమాచారాన్ని సేకరిస్తుంది. దీనికోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం రంగంలోకి దింపినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల హీటు ఇప్పటికే మొదలైంది. సై అంటే సై అనే లెవెల్లో నేతలంతా తొడలు కొరుతూ సమరంలో దూకుడు చూపిస్తున్నారు. హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే ఈసారి విజయం తమదేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో ఈసారి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, పంట కొనుగోలు, ఓఆర్ఆర్ కాంట్రాక్టులకు తక్కువగా కేటాయించడం, ఇలా దొరికిన ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ బీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకున్నట్లుగా తమ వద్ద సమాచారం ఉందని సీఎం కేసీఆర్ సొంత పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో చెప్పడంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయంటూ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో మొత్తం 41 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయ బావుట ఎగురవేయడంతో గులాబీ పార్టీ నాయకులు ఆందోళన కలిగిస్తోంది. పైకి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉన్నదని చెబుతూ ఉన్నా లోపల మాత్రం కాంగ్రెస్ అక్కడ ఇంత బలాన్ని పుంజుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. కర్ణాటకలో హంగు ఏర్పడవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావించారు. తమ మిత్రుడు జేడీఎస్ పార్టీ అధ్యక్షుడైన కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కాగలరని అనుకున్నారు. అయితే అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ విజయానికి కారణాలేమిటి, స్థానిక పరిస్థితుల, రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర ప్రభావమా, ఆ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగటమా అన్న అంశాలపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారట.
అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయి అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపైన ఆరా తీస్తున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడం, పూర్తి మెజార్టీని సాధించడం కొంతమేర అధికార పక్షంలో ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. ఈ నేపథ్యంలోనే మరింత నిశితంగా ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తుందంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ గులాబీ బాస్ గుండెలో గుబులు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ మహారాష్ట్రపై ఫుల్ ఫోకస్ చేశారు. మహాలో కారు సర్కార్ సంక్షేమానికి ఫుల్ క్రేజ్ ఉంది. ఒకానొక సమయంలో తెలంగాణలో తమ ప్రాంతాలను కలపాలని డిమాండ్స్ వచ్చాయి. ఇదే అదను చూసిన కేసీఆర్ అటు కర్ణాటక, ఏపీల కంటే మహానే మేలనుకొని అటువైపే అడుగులేస్తున్నారు. మహారాష్ట్రపై కేసీఆర్ ఫోకస్. కర్ణాటక ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్. ఏపీలోని కారులో లేని కదలికలు. మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన మహాప్రజలు. ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పూణేలో కార్యాలయాలు. బీఆర్ఎస్ బాస్ ఏది చేసినా దానికో లెక్కుంటుంది. ఇటీవల టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ తర్వాత మహారాష్ట్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో తమ శక్తి చాటుతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు మహారాష్ట్ర పైన మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్కు మద్దతిస్తాం, అక్కడ పోటీ చేస్తామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ కాదు కదా, బీఆర్ఎస్ జోక్యం కూడా చేసుకోలేదు. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం నిర్వహించలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభం నామ్కే వాస్త్ అన్నట్లుగా సాగింది. మహారాష్ట్ర పైన మాత్రమే కేసీఆర్కు ఎందుకు ఆసక్తి అనేది అందరిలో ఓ ప్రశ్న మెదులుతుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా మారింది. పార్టీ ఏర్పాటు సమయం నుంచి మహారాష్ట్రపైనే కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. తొలుత కర్ణాటక నుంచి మాజీ సీఎం కుమారస్వామి ప్రతి సందర్భంలోనూ కేసీఆర్కు మద్దతు నిలిచారు. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ నుంచి కుమారస్వామి దూరమయ్యారు. కర్ణాటక సైతం తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమే అయినా కేసీఆర్ అక్కడ అడుగు పెట్టలేదు. అసలు ఆ రాష్ట్రంలో పార్టీ విస్తరణ కార్యక్రమాలే ప్రారంభించలేదు. ఏపీలో పార్టీ అధ్యక్షుడి నియామకం మినహా మరే నిర్ణయాలు లేవు. ఇతర రాష్ట్రాల్లో అసలు పార్టీకి సంబంధించి ఎక్కడా చర్చ లేదు. ఢిల్లీలో నాడు కేసీఆర్కు కనిపించిన మద్దతు ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం మహారాష్ట్రలో మాత్రం కేసీఆర్ తన కార్యాచరణ వేగవంతం చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను విస్తరించేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. బహిరంగ సభల ద్వారా భారీ ఎత్తున స్థానిక నేతలను చేర్చుకున్నారు. కాందర్లోహ సాక్షిగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు. జిల్లా పరిషత్తులపై గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా రైతులు, ఉచిత కరెంట్, పంట సాయం వంటి అంశాలపై దృష్టి పెడుతూ ముందుకెళ్తున్నారు. కనీసం 9 నుంచి 10 జిల్లా పరిషత్తులు గెలవాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
మహారాష్ట్ర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీని అన్ని నియోజకవర్గాల్లో సంస్థాగతంగా నిర్మాణం చేయడంపై చర్చించారు. మహారాష్ట్రలో ఒంటరిగానే వెళతామని, ఏ పార్టీతోనూ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నెట్వర్క్ను పటిష్టం చేసే ప్రక్రియ కొనసాగిస్తానని తాజాగా కేసీఆర్ ప్రకటించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పూణే వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కమిటీల ద్వారా తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు జిల్లాలపై దృష్టి పెట్టి నెమ్మదిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నారు. ఇక మహారాష్ట్రలో నాందేడ్, లోహా, సంభాజీ నగర్లో 3 బహిరంగ సభలు నిర్వహించారు. త్వరలోనే మహారాష్ట్రలో అన్ని అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్కు ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరాఠా రాజకీయాల్లో తెలుగు రాజకీయ నేత రాణిస్తారా అనేది అక్కడ సందేహంగానే చెబుతున్నారు. ఇక పార్టీ ఏర్పాటుకు ముందే కేసీఆర్ అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. షిండే సీఎం అయిన తర్వాత మహారాష్ట్రలో కేసీఆర్ వేగం పెంచారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే ఎన్నికల నిబంధనల మేరకు సీట్లు, ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు జిల్లాలుగా ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలు తమకు అనుకూలమైనవిగా కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపైన తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఆదరణ ఉందని చెబుతున్నారు కేసీఆర్. దీంతో పట్టులేని ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం కంటే ఎంతో కొంత పట్టు చిక్కే అవకాశం ఉన్న ప్రాంతాలపైన కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే అక్కడ ఏ మేర ఆదరిస్తారనేది వేచి చూడాలి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.